మనలో చాలా మందికి లోపాలుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి మనిషి దగ్గర ఒక లోపం ఉంటుంది. ఆ లోపం వల్ల ఆ మనిషి చాలా బాధపడుతుంటాడు. ఒకవేళ ఆ లోపమే తనకి అందాన్ని ఇస్తే, ఈరోజు మనం ఒక గొప్ప కథ గురించి విందాం పదండి. ఒకప్పుడు ఓ చిన్న గ్రామంలో రఘు అనే తాత ఉండేవాడు. అతను తన భుజాలపై 2 కుండలను పెట్టుకొని నదికి వెళ్ళేవాడు. ఆ 2 కుండాల్లో ఒకటి పర్ఫెక్ట్గా ఉండేది, మరో దానికి చిన్న చిల్లు ఉండేది. చిల్లు అనగా రంధ్రం. రోజు రఘు తాత నదికి వెళ్ళి 2 కుండలో నీళ్లు నింపేవాడు. నీళ్లు నింపి తన ఇంటికి వచ్చేవారికి ఆ చిల్లున్న కుండలో నీళ్లు కింద పడి కొన్ని నీళ్లతోనే ఇంటికి చేరేది. కానీ ఇంకో కుండ మాత్రం పూర్తి నీటితోనే ఇంటికి చేరేది. పర్ఫెక్ట్గా ఉన్న కుండ తలెత్తుకొని నిదానంగా ఊగుతూ వచ్చేది. కానీ చిల్లుగల్ల కుండ నిశ్శబ్దాన్ని విడిచి రఘుతాతని అడిగింది, నన్ను క్షమించండి, నా వల్ల నీకు తగినంత నీళ్లు తీసుకురావడం జరగడం లేదు, నా వల్ల నీ కష్టం వృధా అవుతుంది అని అన్నది. ఆ మాటలు విన్న రఘుతాత ఇలా అన్నాడు, నీవేం తప్పు చేయలేదు. ఈరోజు గ్రామానికి వెళ్తున్నప్పుడు ఒక్కసారి మన మార్గాన్ని గమనించు. తిరిగి వెళ్తుంటే చిల్లుగల్లకుండా ఒక్కసారిగా గమనించింది. తన వైపు నడిచే దారి మొత్తం అందమైన పూలతో నిండిపోయింది. చల్లని రంగులతో వికసిస్తున్న ఆ పూల దారిని చూసి ఆశ్చర్యపోయింది. అప్పుడు రఘుతాత ఆ కుండతో ఇలా అన్నాడు, నీలో చిల్లు ఉందని నాకు మొదటి నుంచే తెలుసు. అందుకే నీ వైపు గింజలు వేశాను. నువ్వు నీళ్లు చిందించిన ప్రతిరోజు ఆ గింజలు మొలిచి ఇవాళ ఈ అందమైన పూలుగా మారాయి. నీవు లేకపోతే ఈ మార్గం ఇప్పటికీ అందంగా ఉండేది కాదు అని అన్నాడు. మనం కూడా మనకి లోపం ఉందని బాధపడొద్దు. ఏదో ఒక రోజు ఆ లోపమే మనకు అందాన్ని ఇస్తుంది. ఇలాంటి మంచి స్టోరీస్ కోసం ఒక సబ్స్క్రైబ్ కొట్టండి. మళ్ళీ మంచి స్టోరీతో వస్తా. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ఆర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.